కమిషన్ అనేటువంటిది అసలు ఏం చేస్తుంది? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దీని యొక్క డ్యూటీ ఏంటి అంటే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది అవినీతిని నిరోధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళపైన ఏవైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళను విచారించేటువంటి సంస్థే సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటి దాని యొక్క డ్యూటీ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు కావచ్చు, అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు కావచ్చు, దీనితో పాటు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులతో పాటు సెంట్రల్ సర్వీస్ ఉద్యోగులు కావచ్చు, దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే డైరెక్ట్గా ప్రభుత్వం అనేటువంటి దాని యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండకుండా, ఇప్పుడు మన దగ్గర మొన్నటి వరకు ఏపీఎస్ఆర్టీసీ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వంలోకి లేదు. కానీ ఇప్పుడు దాన్ని దేంట్లో కలిపేశారు? ప్రభుత్వంలో. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డులు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు. అదేవిధంగా ప్రభుత్వం ఎక్కువ షేర్ కలిగి ఉన్నటువంటి సంస్థలు ఎన్టీపీసీ కానీ, బిహెచ్ఈఎల్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని పిలుస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చేటువంటి ఫిర్యాదులను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చేటువంటి అవినీతి ఆరోపణలు విచారించేటువంటిదే సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్ పైన, అదేవిధంగా సెంట్రల్ సర్వీస్ ఎంప్లాయీ పైన, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పైన అవినీతి ఆరోపణలను విచారించేటువంటి కమిషనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అంటే మనము సింపుల్గా చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చేటువంటి అవినీతి ఫిర్యాదులను పరిష్కరించేది, అవినీతి గురించి విచారించేటువంటిది, అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అసలు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1964 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సివిసి అనేటువంటి దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటి దాన్ని 1964 సంవత్సరంలో ఎవరి సూచన మేరకు ఏర్పాటు చేశారు అంటే 1962లో అవినీతి నిర్మూలనపై ఏర్పడినటువంటి సంతానం కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. 1962 సంవత్సరంలో అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సంతానం కమిటీ. ఈ సంతానం కమిటీ సూచన మేరకు 1964 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో ఎక్కడ ఈ సివిసి ఏర్పాటు గురించి చెప్పలేదు. ఈ సిబిసి ఏర్పాటు గురించి 1964లో పార్లమెంటులో చట్టం చేయలేదు. అవినీతి నిర్మూలన కోసం పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ సంతానం కమిటీ. ఈ సంతానం కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర క్యాబినెట్ అనేటువంటిది ఒక సలహా ఇస్తే, ఈ కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి సిబిసి ఎప్పుడు ఏర్పడింది? అంటే సిబిసి అనేటువంటిది మొదట్లో ఎటువంటి సంస్థ? సలహా సంస్థ, అంతేనా? కార్యనిర్వాహక వర్గము అంటే ఎవరు? క్యాబినెట్ యొక్క సలహా ప్రకారం ఏర్పడింది. కాబట్టి మొదట్లో ఇది సలహా సంస్థ అయినప్పటికీ, దీనికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధత లేకపోయినప్పటికీ 2003 సంవత్సరంలో పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టం చేసింది. 2003 సంవత్సరంలో పార్లమెంట్ అనేటువంటిది సిబిసికి చట్టబద్ధత కల్పించింది. అంటే ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎటువంటి సంస్థ?
చట్టబద్ధ సంస్థ. ఎప్పటి నుంచి? 2003 సంవత్సరం నుంచి. ఎక్కడి నుంచి అంటే 2003 సంవత్సరం నుంచి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది 1964 సంవత్సరంలో సంతానం కమిటీ ఇచ్చినటువంటి సూచనను అనుసరించి ఏర్పడింది. మొదట్లో ఇది సలహా సంస్థ అయినప్పటికీ 2003 సంవత్సరంలో పార్లమెంటు సివిసి ఏర్పాటు గురించి చట్టం చేసింది. అంటే ప్రస్తుతం విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది ప్రస్తుతం ఒక చట్టబద్ధ సంస్థ. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, ఈ విజిలెన్స్ కమిషన్ లో ఒక చైర్మన్ ఉంటాడు, ఇద్దరు సభ్యులు ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఒక చైర్మన్ ఉంటాడు, అతనికి సహాయంగా 2 సభ్యులు ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది రాష్ట్రపతి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. దీనిలో ఒక చైర్మన్ ఉన్నాడు, 2 సభ్యులు ఉన్నారు, వీళ్ళను నియమించేది రాష్ట్రపతి. కాకపోతే ఎవరిని విజిలెన్స్ కమిషనర్ గా నియమించాలి, ఎవరిని సభ్యులుగా నియమించాలి అనేటువంటి దాని గురించి ఒక కమిటీ అనేటువంటిది సెలెక్ట్ చేస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, మానవ హక్కుల కమిషన్ లో చైర్మన్ మరియు సభ్యులుగా ఉండాలి అని సెలెక్ట్ చేసేటువంటి కమిటీ ఒకటి ఉంది అని చెప్పాను. అదే విధంగా ఇక్కడ కూడా ఈ విజిలెన్స్ కమిషనర్ ని కూడా సెలెక్ట్ చేసేటువంటి కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రధానమంత్రి. ఈ కమిటీకి అధ్యక్షుడు ప్రధానమంత్రి. ప్రధానమంత్రితో పాటు ఇంకా ఎవరు సభ్యుడిగా ఉంటాడు అంటే హోంశాఖ మంత్రి. హోంశాఖ మంత్రితో పాటు ఇంకా ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి వాడు సభ్యులుగా ఉంటారు. సివిసిని ఎన్నుకునేటువంటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. సివిసిని సెలెక్ట్ చేసేటువంటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. ఈ స్క్రీనింగ్ కమిటీలో మిగతా సభ్యులు హోంశాఖ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఈ స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినటువంటి వ్యక్తుల్ని అఫీషియల్ గా నియమించేది ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సివిసి చైర్మన్ మరియు సభ్యులను ఎవరి సిఫార్సుల మేరకు నియమిస్తాడు అంటే ఒక స్క్రీనింగ్ కమిటీ సిఫార్సుల మేరకు నియమిస్తాడు. స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. సభ్యులు ఎవరు అంటే హోంశాఖ మంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. హోంశాఖ మంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఈ సిబిసి కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళు పదవిలో ఉంటారు. వీళ్ళు 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు. వీళ్ళ యొక్క జీతభత్యాలన్నీ కూడా, అంటే వీళ్ళ యొక్క జీతభత్యాలు, వీళ్ళ యొక్క అధికారాలు, సర్వీస్ నిబంధనలన్నీ కూడా ఎవరిని పోలి ఉంటాయి అంటే యూపీఎస్సి సభ్యులను పోలి ఉంటాయి. ఎవరిని పోలి ఉంటాయంటే యూపీఎస్సి సభ్యులను పోలి ఉంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను పోలి ఉంటాయి. సివిసి చైర్మన్ యొక్క హోదా అంటే సివిసి చైర్మన్ అనేటువంటి వ్యక్తి యూపీసీ చైర్మన్ కు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు ఎటువంటి జీతం అయితే వస్తుందో అదే జీతం ఎవరికి వస్తుంది అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ కు వస్తుంది. అసలు యూపీఎస్సి చైర్మన్ కి ఎంత జీతం వస్తుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎంత జీతం వస్తుందో అంత వస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతం ఎంత?
2,50,000 అంతేనా? ప్రధాన న్యాయమూర్తి జీతం ఎంత? 2,80,000. మిగతా న్యాయమూర్తుల జీతం 2,50,000. అంటే యూపీఎస్సీ చైర్మన్ కి ఎంత జీతం వస్తుంది? 2,50,000 వస్తుంది. అదే యూపీఎస్సీ చైర్మన్ కి వచ్చేటువంటి జీతం ఎవరికి వస్తుంది? సివిసి చైర్మన్ కి వస్తుంది. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ యొక్క హోదా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ యొక్క జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలు ఎవరిని పోలి ఉంటాయి? యూపీఎస్సీ చైర్మన్ ను పోలి ఉంటాయి. మరి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఉండేటువంటి సభ్యుల యొక్క జీతభత్యాలు, హోదా అనేటువంటివి, సభ్యుల యొక్క జీతభత్యాలు ముగ్గురికి సమానంగా ఉంటాయండి. ముగ్గురికి సమానంగా ఉంటాయి. అంటే ఈ యూపీఎస్సీ చైర్మన్ కు ఎటువంటి హోదా, ఎటువంటి జీతభత్యాలు అయితే ఉంటాయో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు అటువంటి జీతమే, అటువంటి హోదానే ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి? కేంద్ర ప్రభుత్వ, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే ఇది విచారిస్తుందండి. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు మాత్రమే విచారిస్తుంది విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది. ఇంతకుముందు మీకు లోక్పాల్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. లోక్పాల్ అనేటువంటిది రాజకీయ నాయకుల అవినీతి గురించి అంతే విచారిస్తుంది, అంతేనా? లోక్పాల్ అనేటువంటిది రాజకీయ నాయకుల అవినీతి గురించి, ప్రజాప్రతినిధుల అవినీతి గురించి తెలియజేస్తుంది. ఈ లోక్పాల్ పోలినటువంటి వ్యవస్థలే రాష్ట్రంలో, అంటే రాష్ట్రంలో ఏమని పిలుస్తాం? లోకాయుక్త అని పిలవడం జరుగుతుంది. లోక్పాల్ లాంటి వ్యవస్థే రాష్ట్రాలలో లోకాయుక్త అని పిలుస్తారు. లోకాయుక్త అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలని ఎక్కడా ఏమీ లేదు. ఈ లోకాయుక్త అంటే మొన్న లోక్పాల్ చట్టం చేసిన తర్వాత ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తాలు అనేటువంటివి అంటే నియమించుకుంటున్నారు. లోక్పాల్ చట్టం చేసిన తర్వాత అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం లోక్పాల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు అన్ని రాష్ట్రాలు లోకాయుక్తను ఏర్పాటు చేసుకుంటున్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్తను ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్పాల్ను ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒరిస్సా అనేటువంటిది మొదటిసారిగా లోక్పాల్ను ఏర్పాటు చేసుకుంది, కానీ అమలులోకి వచ్చింది ఎవరిది అంటే మహారాష్ట్రది. ఓకేనా? లోక్పాల్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం అయితే ఒరిస్సా అనేటువంటిది. కాకపోతే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లోకాయుక్త అమల్లోకి వచ్చింది అంటే మహారాష్ట్రలో అమల్లోకి రావడం జరిగింది. అంటే లోక్పాల్ అనేటువంటిది ఎవరి యొక్క అవినీతిని అంటే విచారిస్తుంది? రాజకీయ నాయకులు, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల యొక్క అవినీతిని విచారిస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి లోక్పాల్ లాంటి వ్యవస్థ ఏంటి? లోకాయుక్త అనేటువంటిది. ఈ లోకాయుక్త అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం అయితే ఒరిస్సా, అమలులోకి వచ్చినటువంటి రాష్ట్రం అయితే మహారాష్ట్ర. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఒరిస్సా, అమలులోకి వచ్చినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అనేటువంటిది. అమలులోకి వచ్చిన రాష్ట్రం మహారాష్ట్ర అనేటువంటిది. సిబిసి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చినటువంటి అవినీతి వివాదాల గురించి విచారిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎటువంటి ఉద్యోగులు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీస్ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, దానితో పాటు సెంట్రల్ సర్వీసులో పనిచేసే ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీసులో పనిచేసే ఉద్యోగులపై వచ్చినటువంటి అవినీతి ఫిర్యాదులపైన విచారిస్తుంది సివిసి అనేటువంటిది. అంతేగాని ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి దీనికి అధికారాలు లేవు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి దీనికి అధికారాలు లేవు. సివిసి అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది? 1964వ సంవత్సరం ఏర్పడింది. సిబిసి ఏర్పాటు గురించి చెప్పినటువంటి కమిటీ సంతానం కమిటీ. సంతానం అంటే ఇతను ఒక ఎంపీ అండి. సంతానం అనేటువంటి వ్యక్తి పార్లమెంటు ఎంపీగా ఉంటాడు.
ఇప్పుడు అవినీతి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోతుంది. ఈ అవినీతి అనేటువంటి దాన్ని తగ్గించాలి అంటే ఒక కమిటీ ఉండాలి, ఒక కమిషన్ని ఏర్పాటు చేయండి అని సంతానం కమిటీ రిపోర్ట్ ఇస్తే ఈ కమిటీని బేస్ చేసుకొని కేంద్ర కేబినెట్ ఇచ్చినటువంటి సలహాను అనుసరించి 1964 సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పించినటువంటి సంవత్సరం 2003. దీనిలో ఒక చైర్మన్, 2 సభ్యులు ఉంటారు. చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. వీళ్ళ యొక్క జీతభత్యాలు, సర్వీస్ నియమ నిబంధనలు అనేటువంటివి యూపీఎస్సీ చైర్మన్కి ఎలాగుంటాయో అలాగే ఉంటాయి. ఈ సివిసి అనేటువంటి వాళ్ళను ఎవరు తొలగిస్తారు అంటే రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. ఎవరు నియమించారు? రాష్ట్రపతి. ఎలా నియమించాడు? ఒక స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసింది. స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. సభ్యులు ఎవరు? హోంశాఖ మంత్రి. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? లేడు. మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేనప్పుడు అతిపెద్ద పార్టీ, లోక్సభలో అతిపెద్ద పార్టీ అంటే అధికార పక్షం అతిపెద్ద పార్టీ, అధికార పక్షం తర్వాత అతిపెద్ద పార్టీ ఉంటుంది చూడండి. ఆ లోక్సభలో అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా నియమించవచ్చు. అంటే ఈ కమిటీలో సభ్యుడిగా తీసుకోవచ్చు, ఈ కమిటీలో సభ్యుడిగా తీసుకోవచ్చు. మరి సిబిసి చైర్మన్ మరియు సభ్యుల్ని ఎవరు తొలగిస్తున్నారు? రాష్ట్రపతి. ఎలా తొలగిస్తాడు అంటే యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల్ని ఎలా తొలగిస్తారో అలాగే తొలగిస్తాడు. అంటే యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల్ని ఎలా తొలగిస్తున్నాడు అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది విచారణ జరిపి రాష్ట్రపతి ముందుగా సుప్రీంకోర్టు సలహా కోరతాడు. సుప్రీంకోర్టు అనేటువంటిది ఆ సభ్యుడి పైన విచారణ జరిపి అతడు తప్పు చేశాడు అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చేసుకొని అఫీషియల్ గా తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. ఇక్కడ ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యులను కూడా అలాగేగా తొలగించేది. ఏపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను అలాగే తొలగిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను అలాగేగా తొలగించేది. అంటే సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. లోకాయుక్త అంటే ఏం చెప్తుంది? రాష్ట్రాలలో రాజకీయ అవినీతి గురించి, రాష్ట్రాలలో రాజకీయ నాయకులపై వచ్చినటువంటి ఫిర్యాదుల గురించి విచారిస్తుంది లోకాయుక్త. లోకాయుక్తను మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఒరిస్సా. మొదటిసారిగా అమలులోకి వచ్చింది మాత్రం మహారాష్ట్రలో అమల్లోకి వచ్చింది మాత్రం మహారాష్ట్ర. కాకపోతే చేసుకున్న రాష్ట్రం మాత్రం ఒరిస్సా అనేటువంటిది. సిబిసి అనేటువంటిది ఎటువంటి ఫిర్యాదులు పరిష్కరిస్తుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అవినీతి వివాదాలకు విచారిస్తుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇప్పుడు సిబిసి ఎటువంటి సంస్థ? చట్టబద్ధ సంస్థ. సిబిసి అనేటువంటిది చట్టబద్ధ సంస్థ. ఇంకోటి దీని కిందే ఉంటుంది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వీటికి మ్యాటర్ తక్కువగానే ఉంటుంది, కానీ గన్ షాట్ బిట్లు డైరెక్ట్ గా పడిపోతూ ఉంటాయి. గన్ షాట్ బిట్లు అసలు సిబిఐ ఏ సంవత్సరం ఏర్పడింది, లేకపోతే సిబిసి అనేటువంటిది ఎటువంటి విధిని నిర్వర్తిస్తుంది, సిబిసి చైర్మన్ ను ఎవరు నియమిస్తున్నారు, సిబిసిని నియమించేటువంటి స్క్రీనింగ్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, ఇటువంటివి గన్ షాట్ బిట్లు. ఇక్కడ మనము అర్థం చేసుకొని ఏదో చేయడానికి ఏమీ ఉండదు, జస్ట్ నేర్చుకోవడం అంతే. ప్రాథమిక హక్కులాగా మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసేటివి ఏవి ఉండవు, జస్ట్ వాటిని నేర్చుకోవాలి అంతే. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది. ఇది కూడా 1962 సంవత్సరంలో అవినీతి నిర్మూలనపై ఏర్పాటు చేసినటువంటి సంతానం కమిటీ 1962 సంవత్సరంలో అవినీతి ఫిర్యాదులు అంటే అవినీతి నిర్మూలించాలని ఏర్పాటు చేసినటువంటి సంతానం కమిటీ సిఫార్సు మేరకు
సిబిఐడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1963 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐని 1963లో, సిబిసిని 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ ఎవరి సూచనల మేరకు ఏర్పాటు చేశారు? సంతానం కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు. సిబిసి అనేటువంటిది మాత్రం చట్టబద్ధత కల్పించారు కాబట్టి చట్టబద్ధ సంస్థ. కాకపోతే సిబిఐ అనేటువంటిది చట్టబద్ధ సంస్థ కాదు. పార్లమెంటు దీని గురించి చట్టం చేయలేదు. ఒక చట్టబద్ధ సంస్థ ఏది అంటే సిబిసి. సిబిఐ అనేటువంటిది కేంద్ర కేబినెట్ కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పడింది. కేంద్ర కేబినెట్ యొక్క సలహా ప్రకారం ఏర్పడింది సిబిఐ అనేటువంటిది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ సంవత్సరం ఏర్పడింది అంటే 1963. ఎవరి సిఫార్సుల మేరకు? సంతానం కమిటీ సిఫార్సుల మేరకు. ఈ సిబిఐని అంటే సిబిఐ డైరెక్టర్ ఉంటారు. సిబిఐ డైరెక్టర్ అనేటువంటి వ్యక్తిని ఎవరు నియమిస్తున్నారు అంటే, సిబిఐ డైరెక్టర్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కాకపోతే సిబిఐ డైరెక్టర్ను నియమించేటువంటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే, సిబిఐ డైరెక్టర్ను నియమించేటువంటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే సివిసి చైర్మన్. మీకు సివిసి తెలుసుగా, విజిలెన్స్ కమిషన్. ఆ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన ఉండేటువంటి కమిటీ అనేటువంటిది ఎవరిని ప్రతిపాదిస్తుంది? సిబిఐను ప్రతిపాదిస్తుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ను ఎవరు ప్రతిపాదిస్తున్నారు అంటే సిబిసి చైర్మన్ అధ్యక్షతన ఏర్పడినటువంటి కమిటీ ప్రతిపాదించడం జరుగుతుంది. దీంట్లో రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. అంటే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, లోక్సభ నాయకులు కానీ ఎవరు ఉండరు. సిబిసి చైర్మన్ అనేటువంటి వాడు అధ్యక్షతనగా ఉన్నటువంటి కమిటీ అనేటువంటిది సిబిఐ డైరెక్టర్ను ఎవరిని సిబిఐ డైరెక్టర్గా నియమించాలి అనేటువంటిది చెప్తుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు. వీళ్ళ యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. సిబిఐ యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. సిబిఐ అనేటువంటిది సిబిసి ఓన్లీ దేనికి సంబంధించింది? సిబిసి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది, అంతేనా? సిబిసి అనేటువంటిది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది. కానీ సిబిఐ అనేటువంటిది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఇది అన్ని కేసులకు సంబంధించింది. సిబిఐ అనేటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే సంబంధించింది మాత్రమే కాదు, అన్ని కేసులకు సంబంధించింది. ప్రభుత్వం అనేటువంటిది ఒక కేసు ఇచ్చి ఈ కేసును మీరు విచారించండి అంటే ఆ కేసు విచారించాలి ఎవరు అంటే సిబిఐ అనేటువంటిది. అంతేగాని ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది కాదు, అన్ని శాఖలకు అందరికీ సంబంధించింది సిబిఐ అనేటువంటిది. ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే 1963 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎవరి సూచన మేరకు అంటే సంతానం కమిటీ సూచన మేరకు. సిబిఐ డైరెక్టర్ను నియమించేటువంటి కమిటీ చైర్మన్ ఎవరు? సిబిసి చైర్మన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ అనేటువంటి వ్యక్తి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్. ఈ సిబిఐ అనేటువంటిది అన్ని రకాల కేసులను విచారిస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కేసును కూడా విచారిస్తుంది సిబిఐ. ఆ మధ్య 2G స్కామ్ ను విచారించమని సిబిఐకి ఇచ్చాం. ఈ మధ్య కాలంలో ప్రీతి సుగాలి కేసును సిబిఐకి అప్పగించాం. అంటే ఇది ఏ కేసునైనా ఒక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది కాదు, ఎటువంటి అవినీతి జరిగింది అని భావించి ప్రభుత్వం అనేటువంటిది అవినీతి జరిగింది లేకపోతే ఆ కేసును క్షుణ్ణంగా పరిశీలించాలి అన్న ఉద్దేశంతో సిబిఐకు కేసులు అప్పగిస్తుంది. ఆ కేసులను పరిష్కరించాలి, ఆ కేసులను విచారించాలి ఎవరు అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది. ఈ సిబిఐ అనేటువంటిది
ఏ చట్టాల ఆధారంగా పనిచేస్తుంది అంటే 1988వ సంవత్సరంలో చేసినటువంటి అవినీతి నిరోధక చట్టం. అవినీతి నిరోధక చట్టం 1988వ సంవత్సరంలో అవినీతి నిరోధక చట్టం చేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా కూడా అవినీతి చేయకూడదు, అవినీతి చేస్తే వాళ్ళకు ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఆధారంగా పనిచేస్తుంది. 1988వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి నిరోధక చట్టం ఆధారంగా, అదేవిధంగా 1946వ సంవత్సరంలో చేసినటువంటి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఈ రెండు చట్టాల ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి ఈ సిబిసి మరియు సిబిఐ అనేటువంటిది. 1988 అవినీతి నిరోధక చట్టం ఆధారంగా, 1946 ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆధారంగా, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆధారంగా ఈ సిబిసి మరియు సిబిఐ అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా ఏ చట్టాల ఆధారంగా పనిచేస్తాయంటే అవినీతి నిరోధక చట్టం 1988, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. వీటి ఆధారంగా వాటి యొక్క పని విధానం నిర్ణయించుకుంటాయి సిబిసి మరియు సిబిఐ అనేటువంటిది. ఇది చిన్న చిన్న టాపిక్లు అండి. ఇంకొక చిన్న టాపిక్, వినియోగదారుల రక్షణ చట్టం. చిన్న టాపిక్, దీని తర్వాత చెప్తాను. ఆర్టీఐ అనేటువంటిది వినియోగదారుల రక్షణ చట్టం. వినియోగదారుల రక్షణ చట్టం అనేటువంటి దాన్ని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1986వ సంవత్సరంలో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 1986వ సంవత్సరంలో చేశారు. వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరం చేశారు? 1986వ సంవత్సరం. 1986వ సంవత్సరంలో వినియోగదారుల రక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీని వినియోగదారుల దినోత్సవం లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కన్జ్యూమర్స్ డే అని పిలుస్తాం. కన్జ్యూమర్స్ డే లాగా ఏ రోజును సెలబ్రేట్ చేసుకుంటాం? మార్చి 15. భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అనేటువంటిది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1986వ సంవత్సరంలో చేశారు. ఈ వినియోగదారుల రక్షణ చట్టం అనేటువంటిది మార్చి 15ను కన్జ్యూమర్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పింది కాబట్టి వినియోగదారుల దినోత్సవం లాగా ఏ రోజును సెలబ్రేట్ చేస్తామంటే మార్చి 15. అసలు వినియోగదారుడు అంటే ఎవరు అంటే డబ్బిచ్చి కొనుక్కునే ప్రతి ఒక్కడు కూడా వినియోగదారుడే. ఏదైనా ఒక వస్తువుని డబ్బిచ్చి కొనుక్కునేటువంటి ప్రతి ఒక్కడు కూడా కన్జ్యూమరే, ప్రతి ఒక్కడు కూడా వినియోగదారుడే. మనకు ఎప్పుడైనా కూడా మనకు అమ్మేటువంటి వాడు మనకు నాణ్యమైనటువంటి సరుకు ఇవ్వకుండా, లేకపోతే కల్తీ చేసినది ఇచ్చి, లేకపోతే మనల్ని మోసం చేసినప్పుడు మరి వినియోగదారులు మోసపోకుండా వినియోగదారులకు రక్షణ కల్పిస్తూ, వినియోగదారులకు కొన్ని హక్కులు కల్పిస్తూ చేసినటువంటి చట్టమే వినియోగదారుల రక్షణ చట్టం 1986. మనకు ఈ మధ్య కాలంలో చాలా సార్లు మనం వినే ఉంటాం, చాలా చోట్ల ఒక హాస్పిటల్కి వెళ్ళినట్టు, అంటే ఎవరైనా ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళింటాడు. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ అనేటువంటిది అతని యొక్క డిసీజ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేక, అతని యొక్క డిసీజ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేక, యాక్చువల్గా అతనికి ఉండేది చిన్న జబ్బు అయితే ఇప్పుడు కొన్నిసార్లు అంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసేవి హాస్పిటల్స్ అనేటువంటివి అతన్ని శాశ్వతంగా మంచానికి పరిమితం చేయడమో లేకపోతే చనిపోవడమో జరుగుతుంది. అంటే అతనికి సేవల లోపం జరిగింది. అతడికి హాస్పిటల్ అనేటువంటిది ఇచ్చేటువంటి సేవల లోపం జరిగింది కాబట్టి అతని ఎక్కడికి వెళ్ళొచ్చు? కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, వినియోగదారుల ఫోరంకి వెళ్ళొచ్చు. వినియోగదారుల ఫోరం అనేటువంటిది
అతడికి జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తాన్ని కూడా విచారించి తగినంత నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి తగినంత నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఆదేశిస్తూ ఉంటాయి. తగినంత నష్టపరిహారం చెల్లించమని ఆదేశిస్తే ఖచ్చితంగా అతను దానిని పాటించాలి. ఈ వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం కేంద్ర వినియోగదారుల ఫోరం అనేటువంటిది, సెంట్రల్ కన్జ్యూమర్స్ ఫోరం అనేటువంటిది ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో స్టేట్ కన్జ్యూమర్స్ ఫోరం అనేటువంటిది ఉంటుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్స్ ఫోరం అనేటువంటివి 3 ఉంటాయి. వినియోగదారుల రక్షణ చట్టం చేసింది అప్పుడు 1986. ఈ వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం 3 రకాలైనటువంటి ఇవి కూడా సేమ్ న్యాయస్థానాలాగే ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో అయితే సెంట్రల్ కన్జ్యూమర్స్ ఫోరం అనేటువంటిది, రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ కన్జ్యూమర్స్ ఫోరం అనేటువంటిది, జిల్లా స్థాయిలో అయితే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్స్ ఫోరం, జిల్లా వినియోగదారుల సంఘం అంటే జిల్లా వినియోగదారుల ఫోరం అనేటువంటిది ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి తనకు సేవల లోపం జరిగింది అని భావించినప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి అమ్మకందారుడి నుంచి సేవల లోపం జరిగింది అని భావించినప్పుడు అతడు ఈ ఫోరంలను ఆశ్రయించవచ్చు. ఎప్పుడైనా కూడా ఈ మధ్య కాలంలో ఎల్ఐసిలు అనేటువంటివి ఉంటాయి. ఎల్ఐసి అంటే పాలసీ తీసుకొని ఉంటాడు. కాకపోతే పాలసీ తీసుకొని ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత ఎల్ఐసి కంపెనీలు ఏముంటాయంటే, అతడు పాలసీ తీసుకునే నాటికే అతనికి జబ్బులు ఉన్నాయి, అతనికి పాలసీ తీసుకునే నాటికే అతను దీర్ఘకాలంగా జబ్బుతో బాధపడుతున్నాడు, మమ్మల్ని అంటే మాకు నిజాలను దాచిపెట్టి అతను పాలసీ తీసుకున్నాడు కాబట్టి అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్, అంటే ఎల్ఐసి అంటేనే అదే కదా బీమా. అంటే మనం ఒకసారి బీమా కడితే మనకి ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రమాదవశాత్తు మరణించినా లేకపోతే ఏదైనా జరిగినా పూర్తి మెచ్యూరిటీ అమౌంట్ అనేటువంటిది మన యొక్క ఫ్యామిలీకి ఇచ్చేటువంటి బీమా కల్పించేటువంటిదే బీమా. కాకపోతే కొన్నిసార్లు ఈ బీమా కంపెనీలు అనేటువంటివి ఇలా మాకు జబ్బుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతను మమ్మల్ని మోసపుచ్చి పాలసీ తీసుకున్నాడు కాబట్టి అతడికి మేము అమౌంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అమౌంట్ ఇవ్వరు. ఇటువంటి సమయంలో వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు అంటే కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయిస్తారు. ఇటువంటి సమయంలో కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించడం జరుగుతుంది. అప్పుడు కన్జ్యూమర్ ఫోరం మొత్తం కూడా దాన్ని అంతటినీ కూడా పరిశీలించి విచారించి దానిలో నిజం ఉంది అనుకుంటే అతనికి నష్టపరిహారం ఇప్పిస్తుంది కన్జ్యూమర్ ఫోరం అనేటువంటిది. మనము ఏదైనా ఒక కంపెనీ ఐటమ్ అని చెప్పేసి ఒక షాప్ నుంచి ఒక మంచి కంపెనీ ఐటమ్ అని కొన్న తర్వాత అది కంపెనీ ఐటమ్ కాదు అని తెలిసిందనుకోండి, అది బ్రాండెడ్ కాదు, మమ్మల్ని నాసిరకమైనటువంటి సరికి ఇచ్చి నన్ను మోసపుచ్చాడు అని చెప్పి నీకు ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు వెంటనే ఎక్కడ ఫిర్యాదు చేయొచ్చు? కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. కన్జ్యూమర్ ఫోరంలో జిల్లా స్థాయిలో కన్జ్యూమర్ ఫోరం ఉంది, రాష్ట్ర స్థాయిలో కన్జ్యూమర్ ఫోరం ఉంది, దేశ స్థాయిలో కన్జ్యూమర్ ఫోరం ఉంది. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ఫోరంకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. నష్టపరిహారం 20 లక్షల లోపు కోరుకుంటూ ఉన్నావు అనుకో, ఈ 20 లక్షల లోపు కేసుల్ని ఎక్కడ పరిష్కరించుకోవాలి అంటే జిల్లా ఫోరంలో పరిష్కరించుకోవాలి. ఎగ్జామ్లో ఇటువంటివేనండి అడిగేది. 20 లక్షల లోపు వివాదాలను ఎక్కడ పరిష్కరించుకోవాలి అంటే జిల్లా ఫోరంలో పరిష్కరించుకోవాలి. 20 లక్షల నుంచి 1 కోటి వరకు 20 లక్షల నుంచి 1 కోటి వరకు నష్టపరిహారానికి సంబంధించినటువంటి వివాదాలను రాష్ట్ర ఫోరంలో పరిష్కరించుకోవాలి. 1 కోటి కంటే పైన ఉండేటువంటి వివాదాలను ఎక్కడ పరిష్కరించుకోవాలి అంటే దేశ స్థాయిలో నేషనల్ కన్జ్యూమర్ ఫోరంలో పరిష్కరించుకోవాలి. నేషనల్ కన్జ్యూమర్ ఫోరంలో 1 కోటి కంటే ఎక్కువ వివాదాలను, స్టేట్ కన్జ్యూమర్ ఫోరంలో 20 లక్షల నుంచి 1 కోటి వరకు ఉండేటువంటి నష్టపరిహారాలు,
అదే 20 లక్షల లోపు ఉండేటువంటి వివాదాలను జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో పరిష్కరించుకోవాలి. జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో పరిష్కరించుకోవాలి. ఇది వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరం చేశారు? 1986 సంవత్సరంలో చేశారు. 1986 సంవత్సరంలో ఈ వినియోగదారుల రక్షణ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం 3 రకాలైనటువంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో. జిల్లా స్థాయిలో అంటే 20 లక్షల కంటే తక్కువ వివాదాలను జిల్లా స్థాయిలో, 20 లక్షల నుంచి 1 కోటి వరకు ఉండేటువంటి వివాదాలను రాష్ట్ర స్థాయిలో, 1 కోటి పైన ఉండేటువంటి వివాదాలను దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో పరిష్కరించుకోవచ్చు. ఈ వినియోగదారుల అంటే భారతదేశంలో కన్జ్యూమర్స్ డే లాగా ఏ రోజును సెలబ్రేట్ చేస్తారు అంటే మార్చి 15ని కన్జ్యూమర్ డే లాగా సెలబ్రేట్ చేస్తాం. ఇది వినియోగదారుల రక్షణ చట్టం అనేటువంటిది. వినియోగదారుల రక్షణ చట్టం. నెక్స్ట్ లా కమిషన్. లా కమిషన్ తెలుసు కదండి మనకు. లా కమిషన్ తెలుసు కదా. లా కమిషన్ అనేటువంటి దాన్ని 1833 చార్టర్డ్ చట్టం ప్రకారం లా కమిషన్ను 1833 చార్టర్డ్ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా. ఈ 1833 చార్టర్డ్ చట్టం ప్రకారం భారతదేశంలో మొదటి లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. భారతదేశంలో లా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1835 సంవత్సరం. 1833 చార్టర్డ్ చట్టం ప్రకారం భారతదేశంలో మొదటిసారి లా కమిషన్ను 1835 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. మొదటిసారి ఏర్పాటు చేసిన లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో లా కమిషన్ను 1955 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో లా కమిషన్ను 1955 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ 1955లో ఏర్పాటు చేసినటువంటి లా కమిషన్ చైర్మన్ ఎంసి సెటల్వార్డ్. భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఎంసి సెటల్వార్డ్. స్వతంత్ర భారత్లో అండి. అదే స్వతంత్రం రాకముందు లా కమిషన్ 1833 సంవత్సరం చార్టర్డ్ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం 1835 సంవత్సరంలో లా కమిషన్ ఏర్పడింది. దీని చైర్మన్ లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి. దీని చైర్మన్ లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి. 1955లో ఎంసి సెటల్వార్డ్ అధ్యక్షతన లా కమిషన్ అనేటువంటిది ఏర్పడింది. ఈ లా కమిషన్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. లా కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. లా కమిషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే లా కమిషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే ఈ మధ్యకాలంలో జమిలీ ఎన్నికలు పేరు తెలుసు కదా. జమిలీ ఎన్నికలు అనేటువంటివి అన్ని యాక్చువల్గా దేశంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రం యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రం యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కోసారి పార్లమెంట్ యొక్క ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి, శాసనసభల ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి. అన్ని 28 రాష్ట్రాల శాసనసభలు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించట్లేదు. ఇటువంటి సమయంలో ఇటువంటి సమయంలో కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా 6 నెలలకు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఎలక్షన్ పైనే పెడుతున్నాం. మొత్తం శక్తిని మొత్తం తీసుకెళ్లి ఆ ఎలక్షన్ లో గెలవడానికే కేటాయిస్తున్నాం. దీనితోటి పరిపాలన పైన పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయడానికి టైం లేదు. అందుకని ఈ అన్ని ఒక్కొక్కసారి ఎలక్షన్స్ కాకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి కాకుండా ఒకేసారి పార్లమెంటుకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిద్దాం. ఇలా పార్లమెంటుకు దానితో పాటు ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు ఖర్చు తగ్గుతుంది. దానితో పాటు ఈ అధికార యంత్రాంగాన్ని 6 నెలలకు ఒకసారి ఉపయోగించాల్సినటువంటి అవసరం తగ్గుతుంది.
దీనితో పాటు ఈ 6 నెలలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అంటే ప్రతిసారి కూడా ప్రభుత్వాలు మొత్తం కూడా వాటిపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి, పరిపాలన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇలా ఒకేసారి నిర్వహిస్తే అందరూ ఒక్కసారి ఎలక్షన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇంకా మిగిలిన 5 సంవత్సరాలు అనేటువంటివి ఇంకా మిగిలిన 5 సంవత్సరాలు పరిపాలన పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు అన్న ఉద్దేశంతో జమిలీ ఎన్నికలు అనేటువంటివి అన్ని రాష్ట్రాలకు దానితో పాటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అని జమిలీ ఎన్నికలు అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా, నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి, దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి అని ఎవరు అంటే ఈ లాభాలేంటి నష్టాలేంటి అని చెప్పమని ప్రభుత్వం ఎవరిని ఆదేశిస్తుంది? లా కమిషన్. లా కమిషన్ అనేటువంటిది మొత్తాన్ని పరిశీలించి ఏమిస్తుంది అంటే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తుంది. అంటే లా కమిషన్ యొక్క విధి ఏంటి అంటే భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టేటువంటి చట్టాల్లో భారతదేశంలో ఎటువంటి కొత్త చట్టాలు ప్రవేశపెట్టాలి, ఈ చట్టాలు ప్రవేశపెడితే ఎటువంటి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేదే ఎవరు? లా కమిషన్ అనేటువంటిది. పనికిరాని చట్టాలను తొలగించమని చెప్పేసి ఎప్పుడో 1859లో చేసుకున్నాం సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో చేసుకున్నాం ఇండియన్ పీనల్ కోడ్, 1861లో చేసుకున్నాం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అప్పుడు చేసుకున్నటువంటి ఆ కోడ్లే ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. ఈ కోడ్లో కొన్ని చట్టాలు అనేటువంటివి ప్రస్తుత అవసరాలకు పనికి రావట్లేదు, కాబట్టి వాటిని తొలగించండి. అదేవిధంగా రాబోయే మార్పులు అంటే జమిలీ ఎన్నికలు లాంటివి ఇటువంటి కొత్త మార్పులు వస్తున్నాయి, వీటిని మాత్రం చేర్చండి. కొత్తగా అంటే పనికిరాని వాటిని తొలగించండి, కొత్త వాటిని చేర్చండి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి కమిటీయే లా కమిషన్ అనేటువంటిది. లా కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత? 3 సంవత్సరాలు. ఇప్పటి వరకు 21 లా కమిషన్లు పనిచేశాయి. ఈ లాస్ట్ లో 21వ లా కమిషన్ ఎవరిది? బిఎస్ చౌహాన్, బల్విందర్ సింగ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి. బిఎస్ చౌహాన్ 21వ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే బిఎస్ చౌహాన్. ప్రస్తుతం 22వ లా కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని కేంద్రం అంగీకరించింది, కానీ ప్రస్తుతానికి ఇంకా లా కమిషన్ను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతానికి 22వ లా కమిషన్ను ఏర్పాటు చేయలేదు. లా కమిషన్ అనేటువంటిది భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది? 1833. స్వతంత్రానికంటే ముందు 1833వ సంవత్సరం. 1833 చార్టర్ చట్టం ప్రకారం ఎప్పుడు ఏర్పడింది? 1835. మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? లార్డ్ మెకాలే. స్వతంత్ర భారత్ లో లా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1955. ఈ లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఎంసి సెటల్వాడ్. 21వ లా కమిషన్ చైర్మన్ ఎవరు? బిఎస్ చౌహాన్. ప్రస్తుతం ఇప్పటి వరకు 21 లా కమిషన్లు పనిచేశాయి. 22వ లా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చెయ్యాలి, ఇంకా చెయ్యలేదు. ఇది లా కమిషన్. ఇంకా ఇంపార్టెంట్ కొంచెం పెద్ద టాపిక్ ఏంటి అంటే సమాచార హక్కు చట్టం. చాలా ఇంపార్టెంట్ అండి. సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది సమాచార హక్కు చట్టం అనేటువంటి దానిది. సమాచార హక్కు చట్టం అనేటువంటి దాన్ని 2005 జూన్ 15వ తేదీన 2005 ఈ చట్టం చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరం చేశారు అంటే 2005 జూన్ 15వ తేదీన చేశారు. ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. 2005 అక్టోబర్ 12 నుంచి సమాచార హక్కు చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. ఎప్పుడు అడిగేటువంటి బిట్ అండి, అక్టోబర్ 12 గుర్తుపెట్టుకోండి. సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం అయితే 2005 జూన్ 15.
2005 జూన్ 15న సమాచార హక్కు చట్టం చేశారు. ఇది అమల్లోకి వచ్చింది 2005 అక్టోబర్ 12. అసలు ఈ సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, ఎందుకని చేయవలసి వచ్చింది అంటే, ఇంతకు ముందు ప్రభుత్వాలు చేసేటువంటి పనులు ఏవైనా కూడా, ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు చేసేటువంటి పనులన్నీ కూడా చాలా సీక్రెట్గా జరిగిపోతూ ఉండేటివి. వీటి గురించి ప్రజలకు పెద్దగా అవగాహన ఉండేటువంటిది కాదు. అసలు ప్రభుత్వాలు అనేటువంటివి ఎవరి చేత ఎన్నిక కాబడుతున్నాయి అంటే ప్రజల చేత ఎన్నిక కాబడుతున్నాయి. ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజలకు తెలియకుండానే, ఏమీ తెలియకుండానే ఇవన్నీ కూడా చట్టాలు చేస్తున్నాయి, ప్రజలకు తెలియకుండానే పరిపాలన చేస్తున్నాయి. అలా కాదు, ప్రజలందరికీ తెలిసేలాగా పూర్తి పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా, జవాబుదారితనం ఉండేలాగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తించాలి అని సమాచార హక్కు చట్టం చేశారు. ఇప్పుడు ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు అనేటువంటివి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏ బేస్లో ఇచ్చారో మనకు తెలియదు. మనం ఈ చట్టం రాకముందు ఏ బేస్లో ఇచ్చారు అని మనం ఏదైనా ఒక లెటర్ పెడితే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి అనేటువంటి అవసరమైతే లేదు, ఖచ్చితంగా సమాచారం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ చట్టం చేసిన తర్వాత ప్రమోషన్లు మీరు ఏ బేస్తో చేశారు అని మీరు ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా వాళ్ళు ఏ బేస్తో చేశారు అనేటువంటిది ఆన్సర్ ఇవ్వాలి. యాక్చువల్గా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ఈ పరిపాలన అనేటువంటిది రహస్యంగా చేస్తున్నారు. ప్రజలకు ఏమీ తెలియట్లేదు. ఇలా అయితే అవినీతి అనేటువంటిది పెరిగిపోతుంది. జవాబుదారితనం అనేటువంటి ప్రజలకు ఆన్సరబుల్గా, ప్రజలు ఆన్సర్ చెప్పుకునేటువంటి పొజిషన్లో ఉండరు ఉద్యోగస్తులు. ఇలా అయితే పరిపాలనలో అవినీతి జరిగిపోతుంది కాబట్టి, దానితో పాటు కొంతమందికి అన్యాయాలు జరిగిపోతాయి కాబట్టి, పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కోసం, పార్షియాలిటీ పెంచడం కోసం, జవాబుదారితనం పెంచడం కోసం, ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టం అంటే ఏంటి అంటే, ప్రజలకు అవసరమైనటువంటి సమాచారాన్ని, ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక సమాచారం కావాలి అంటే ఆ సమాచారాన్ని తెలుసుకునేటువంటి హక్కే సమాచార హక్కు. ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి, ఒక